నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. గృహ నివాసాల నడుమ ఏర్పాటు చేసి స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న జెప్టో డెలివరీ కేంద్రాన్ని వెంటనే తరలించాలని పీర్జాదిగూడ పరిధిలోని శంకర్ నగర్ కాలనీ వాసులు ర్యాలీ నిర్వహించారు. కాలనీ వాసులకు మద్దతు తెలిపిన మాజీ మేయర్ అమర్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, సీనియర్ నాయకులు అంజిరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. వ్యాపారం పేరుతో కాలనీ వాసులను ఇబ్బందులకు గురిచేయడం, వాహనాలను విచ్చలవిడిగా పార్కింగ్ చేయడం, అడిగిన వారిపై రాళ్లతో దాడి చేసి గాయపరచడం సరైన పద్ధతి కాదని అన్నారు. కాలనీ వాసులకు సంపూర్ణ మద్దతుగా నిలుస్తామని జెప్టో కంపెనీ ప్రతినిధులు, భవన యజమాని తమ పద్ధతి మార్చుకోకుంటే సరైన సమాధానం చెప్పాల్సి వస్తుందని నాయకులు హెచ్చరించారు. కృష్ణ నివాస ప్రాంతాల్లో జెప్టో నిర్మించి ఆడవారు కానీ అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నారు. చాలా స్త్రీలకు మాత్రం అసలు భద్రత లేకుండా పోతుంది. గంజాయి తాగడం వల్ల తాగి ఇక్కడ అంతా అల్లరి చేయడం వల్ల మాకు చాలా ఈ రెసిడెన్స్ చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఇక్కడ మాకు ఎదురుగా జెప్టో పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా అంటే ఎంత ఇబ్బంది అంటే వాళ్ళు ఇటువైపు రోడ్డుకి ఇటువైపు అటువైపు రెండు వైపులా పార్కింగ్ చేయడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుందంటే చిన్నపిల్లల్ని బయటకు పంపించాలంటే చాలా బాధ వేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బైకులు అక్కడ బైకులు నిలబెట్టడమే కాకుండా మధ్యాహ్నం వచ్చింది అనుకోండి, ఒక స్త్రీ బయటికి రావాలంటే భయం వేస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు గుంపులుగా అక్కడ నిలబడతారు. ఆ గుంపులో నుంచి మేము బయటికి రావాలి అంటే అక్కడ నుంచి ఇక్కడ నడిచేసరికి మాకు భయం వేస్తుంది. ఎందుకంటే మేము సింగిల్గా వస్తుంటాం. సింగిల్గా వచ్చినప్పుడు అంతమంది మధ్యలో ఒక లేడీ నడవాలి అంటే ఎంత అసభ్యకరంగా ఉంటుంది, మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము ఎన్నోసార్లు, ఒక్కసారి కాదు వాళ్ళ మీద, ఇప్పటికి ఒక 10 సార్లు కంప్లైంట్ పెట్టాము. మా అపార్ట్మెంట్ తరఫున నుంచి ఎన్నోసారి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఆ ఒక్కరోజు మాత్రమే బైకులు తీసి పక్కన పార్కింగ్ చేస్తారు. రిమైనింగ్ టైం యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ అదే పెడతారు. మరి వాళ్ళు ఏమన్నా పోలీసులకి అమౌంట్ ఇచ్చారా ఏంటో అనేది మాకు తెలియదు. మాకైతే మా పర్సనల్గా మేమేం చేస్తున్నామంటే ఎన్నో సార్లు వెళ్ళి మేము లీగల్గా వెళ్ళాలి, ఈ గొడవలన్నీ మాకు వద్దు అని చెప్పేసి చాలా సార్లు, ఒక్కసారి కాదు అనేక సార్లు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. కానీ ఆ కంప్లైంట్ ఒక్కరోజు మాత్రమే మాకు వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ డే యాజ్ ఇట్ ఈజ్ ఎంతో మంది పిల్లలకి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ వస్తున్నారు పేరెంట్స్ కూడా పిల్లల్ని ఇక్కడ పంపించాలంటే భయపడి 10th క్లాస్ పిల్లోడిని కూడా ఒక పేరెంట్ వచ్చి ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ అదే పేరెంట్ వచ్చి రిటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే 16 ఏళ్ళ పిల్లోడిని కూడా మనం పంపలేని పరిస్థితి ఉంది. ఎందుకు ఆ పరిస్థితి మనకు వస్తుంది? అంతమంది ఉండి మనకు వాళ్ళకంటూ ఒక ఏది లేదు. మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు వర్కర్స్ లాగానే బిహేవ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎంత ఇబ్బంది అవుతుంది అంటే మేము అది భరించలేక ఎన్నోసార్లు కేసులు పెట్టాము. ఆ కేసుని మాత్రం వాళ్ళు ఎందుకు స్వీకరిస్తలేరో మరి తెలియట్లేదు. వాళ్ళని ఎందుకు ఇక్కడ నుంచి తొలగించట్లేదో మాకు తెలియదు. పార్కింగ్ లేని ఏరియాలో వాళ్ళు జెప్టో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? సరే ఒక్కసారి కాదు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని రిటర్న్ తీసుకోవచ్చు కదా. ఎందుకు రిటర్న్
చేసుకోవట్లేరు. మా పిల్లల్ని మేము ఎలా బయటకు పంపించాలి? ఇన్ కేస్ ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ అనుకోండి, పిల్లలు ఎలా వస్తారు, ఎలా పోతారు? అంతమంది మధ్యలో నుంచి వచ్చే వాళ్ళు గుంపులుగా ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కసారి ఆర్డర్స్ దొరుకుతాయి, ఒక్కొక్కసారి ఆర్డర్స్ దొరకవు. ఆర్డర్స్ దొరకని టైంలో వాళ్ళు ఏం చేస్తారు? ఖాళీ టైంలో టైం పాస్ చేస్తారు, సిగరెట్లు తాగుతుంటారు, గుట్కాలు తాగుతుంటారు. ఈ టైంలో మేము ఎలా రావాలి అక్కడి నుంచి? ఇప్పటికే లేడీస్కి సెక్యూరిటీ లేకుండా ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి మనకి. అదే మన అపార్ట్మెంట్ ముందు అంతమంది నిలబడి కూడా మహిళ జెప్టో వాళ్ళు ఎంత ఇబ్బందులు పెడుతున్నారో ఇక్కడ వచ్చిన పబ్లిక్ని చూస్తే అర్థమవుతుంది. గత సంవత్సరంన్నర నుంచి వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు, పోలీసు వాళ్ళకి ఇస్తున్నారు, అటు కమిషనర్, మున్సిపల్ కమిషనర్కి అందరికి ఇచ్చేసి ఒక సిస్టమ్ ప్రకారము లా ప్రకారం పోదామని చెప్పేసి లాకు కట్టుబడి, చట్టానికి కట్టుబడి మాకు ఒక న్యాయం జరుగుతుందంటే వీళ్ళకి న్యాయం జరగకపోతే ఈరోజు మేయర్ గారికి, మా అధ్యక్షులు గారికి విన్నవించడం జరిగింది. మరి వీళ్ళు విన్నవించగా ఇక్కడికి రావటం జరిగింది. మరి వాళ్ళ బాధలన్నీ మీకు చెప్పుకున్నారు. మరి నిన్న ఘోరంగా ఘోర పరిస్థితుల్లో రాళ్ళు తీసుకొని కొట్టుకోవడం ఎక్కడ చూడలేదు. నేను బహుశా సినిమాల్లో చూసిన రాయలసీమ సినిమాల్లో సీన్లో ఉంటాయి ఇవన్నీ. నిన్న ఇక్కడ తలపించింది అది. మరి కలగరాని చోట తలిగితే ప్రాణాలు పోతే ఎవరు తెచ్చిస్తారు? ఈ జెప్టో యాజమాన్యమా, మరి బిల్డింగ్ ఓనరా? వాళ్ళని ప్రశ్నించడానికి వెళ్తే మరి వెంపడబడి కొడుతున్నారు. మరి రాయికి రాయే సమాధానం అయితే ఒక్కడు కూడా మిగలడు. మాకు కూడా ఉంది, దమ్ము ఉంది, ధైర్యం ఉంది. కానీ ఆ ప్రాసెస్లో పోతున్నాం. పోలీసు వాళ్ళకి ఇప్పటికైనా కూడా విన్నవిస్తున్నాము ఈ మీడియా ద్వారా. మరి దీన్ని చట్టబద్ధంగా మరి మీరు కంట్రోల్ చేయాల్సిన విషయం ఎంతైనా ఉంది. వాళ్ళు చెప్పినట్టుగా ఇట్లా రాత్రి కూడా లైట్లు బంద్ చేసి కూడా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. లేడీస్ భయపడి దారి మార్చుకొని 1 కిలోమీటర్ తిరిగి వచ్చి ఇంట్లో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు. కాబట్టి ఏంటంటే దాన్ని శంకర్ నగర్ రోడ్ నెంబర్ 1 ఈ గత 1.5 ఇయర్ నుండి ఈ జెప్టోతోని మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంతకుముందు మనకు లేడీస్ చెప్పినట్టు లేడీస్కి భద్రత లేదు. స్కూల్ జోన్లో ఉండి కూడా వాళ్ళకి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అది పర్మిషన్ లేదు. దానికి G+6 పర్మిషన్ తీసుకున్నారు. G+6 బిల్డింగ్ కట్టడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ అలిగేటెడ్ చేయకుండా జెప్టో వాళ్ళు పార్కింగ్ అలిగేట్ చేయకుండా రోడ్ల పైన ఇటు 40 ఫీట్ల రోడ్ ఉంటుంది, ఇటు 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఇటు బండిగాడడానికి వెళ్ళి మెయిన్ రోడ్డు, ఇటు శంకర్ నగర్ రోడ్ నెంబర్ వెళ్ళడానికి మెయిన్ రోడ్డు. ఈ 2 మెయిన్ రోడ్లను వాళ్ళు కబ్జా చేస్తూ వారి యొక్క యజమాని యొక్క ప్రోద్బలంతో, ఆ బిల్డింగ్ యజమాని యొక్క ప్రోద్బలంతో జెప్టో వాళ్ళు ఈ దౌర్జన్యం చేస్తూ ఈరోజు మహిళలపైన కానీ పిల్లలపైన కానీ మా పైన కానీ నిన్న కాలనీలో జరుగుతున్న ఎన్నోసార్లు ఒక్కరికి ఐడి ఉండదు. అలా వర్క్ చేస్తున్న వాళ్ళకి ఒక్కరికి ఐడి ఉండదు, ఒక బండి నెంబర్ ఉండదు. ఈసీ ఎలక్ట్రిక్ బండి వెహికల్ యాక్సిడెంట్ సో మెనీ టైమ్స్ యాక్సిడెంట్స్ అయినాయి. ఈ టర్నింగ్లలో ఓవర్ స్పీడ్లో వస్తుంటారు. ఒక్కడికి ఐడి కార్డు ఉండదు, వాడి ఐడెంటిటీ ఉండదు. ఏమైందని జెప్టో దగ్గరికి వెళ్తే వాళ్ళు దౌర్జన్యము. నిన్న కూడా కాలనీలో ఒక చిన్న పిల్లోడు ఒక పేరెంట్ తీసుకొని వెళ్తుంటే గుద్దడం జరిగింది. మేము అపార్ట్మెంట్ ఎదురుగా ఉండని అరే ఎందుకురా బాబుకి ఇట్లా వచ్చినాం అని అతను అడిగినందుకు 100 మంది గుంపుగా వచ్చి అతని మీద దాడి చేయడం జరిగింది. అరే అతను దాడి చేస్తున్నారని ఒక హ్యుమానిటీగా, ఒక ఉమెన్గా నేను ఒక మానవత్వంతో మేము ముందుకు వస్తే మా పైన రాళ్లతో దాడి చేశారు. అదే కాకుండా మహిళల పైన నిన్న విచక్షణ రహితంగా ఏది దొరికితే అది రాళ్లతో దాడి చేయడము, కర్రలతో దాడి చేయడము. దీనికి ఆ బిల్డింగ్ యజమాని కంప్లైంట్ ఇచ్చాము. కానీ ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు పోలీసు వాళ్ళు. మనకు ఏ విధంగా ఉందంటే వాళ్ళకి కొమ్ము కాస్తున్నారా ఏంటో మనకు అర్థం కావట్లేదు. పోలీసు వ్యవస్థను కూడా మేము ఒకసారి ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు 29th 1st 2026లో కూడా కంప్లైంట్ చేశాము. ఇప్పుడు కూడా మీకు కంప్లైంట్ కాపీలు ఇస్తాము. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము ఇచ్చిన కంప్లైంట్ స్వీకరిస్తే నిన్న జరిగిన సంఘటన ఇంత పెద్దగా ఉండదు. నిన్న దాదాపు ఒక 200 మంది గుండాలు వాళ్ళ ఒక గాంజాయి కొడుతూ డ్రగ్స్, వాళ్ళు ఏమంటే ఆల్కహాల్, డ్రగ్స్ బాటిల్స్, మందు బాటిల్ తాగుతూ 24/7 ఇది 24/7 నడుస్తుంది జెప్టో. మార్నింగ్ 3 గంటల వరకు జెప్టో డెలివరీ నడుస్తూనే ఉంటుంది. ఒకరోజు 1ంటికి కూడా పెద్ద బండరాలు తీసుకొచ్చి అపార్ట్మెంట్ ముందు ఎత్తేయడం జరిగింది. టాయిలెట్ కూడా చేస్తే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తాం. ఎలాంటి చర్యలు తీసుకోవాలి పోలీసు యాజమాన్యం? లేదు అందరికి, ఇప్పుడు ఒక్కరిది కాదు, ఇది మెయిన్ రోడ్డు, మెయిన్ కాలనీ వాళ్ళందరికీ. ఇక్కడ వచ్చిన ఏ ఒక్క అపార్ట్మెంట్ వాళ్ళు కాదు, కాలనీలకు సంబంధించిన పెద్ద మనుషులు, మహిళలు, చిన్నపిల్లలు. మెయిన్ ఇది స్కూల్ జోన్ కూడా వాళ్ళ భద్రత లేకుండే వేరే దారిలో వెళ్తున్నారు. ఈ దారికి భయపడి వేరే దారి ద్వారా వెళ్ళడం జరుగుతుంది. స్కూల్ జోన్లో కూడా ఎన్నోసార్లు యాక్సిడెంట్ జరిగినాయి, ఎన్నోసార్లు దోపిడీ జరిగినాయి. ఇక్కడ లైటింగ్ వ్యవస్థ కూడా లేదు. మన ఇప్పుడు జరుగుతుందని బిల్డింగ్ కంప్లీట్ ఇచ్చారా? చెప్తే నువ్వు ఎవరు ఏం పీక్కుండా పీక్కో, నేను అధికార పార్టీలు ఉన్నా, నన్ను నువ్వేం పీకలేవన్నా మాకు ఒక బెదిరింపు. పేరేమని చెప్తారా? వాళ్ళు బెందరెడ్డి. నిన్న ఇన్సిడెంట్ చాలా అన్ఫార్చునేట్ అండి. జెప్టో అనేది అందరికీ తెలిసి ఉండదు.
10-minute డెలివరీ యాప్ అని వాళ్ళ స్లోగన్. అంటే మనం ఆర్డర్ చేయగానే 10 నిమిషాల్లో మన ఇంటి దగ్గర ఉంటుంది. కానీ ఇవాళ జెప్టో వాళ్ళు మన పిర్జాదిగూడలోనే శంకర్ నగర్ కాలనీలోనే ఇక్కడ కాలనీ వాసులకు దాదాపు సంవత్సరంన్నర నుంచి బాగా ఇబ్బంది పెడుతుంది. ఒక్క జెప్టో సెంటర్లో 10 minutesలో డెలివరీ చేయాలంటే ఎంతమంది పనిచేస్తున్నారని మీరు అందరూ కూడా గ్రహించాలి ఆ విషయాన్ని. దాదాపు 100 మంది పనిచేస్తున్నారు. మేము జెప్టో అగేన్స్ట్ కాదు, కానీ వాళ్ళు ఉన్నది రెసిడెన్షియల్ ఏరియా. రెసిడెన్షియల్ ఏరియాలో కూడా వాళ్ళు తీసుకున్న బిల్డింగ్ ఇల్లీగల్ బిల్డింగ్. వాళ్ళు చేసుకునే బిల్డింగ్లో బిజినెస్ అది కూడా సెల్లార్లో, అది అన్అఫీషియల్ సెల్లారు. బిల్డింగ్కి ఏ మాత్రము ఓసీ రాలే ఇప్పటి వరకు, అయినా కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. మాకు ఈ విషయం తెలియగానే కాంగ్రెస్ పార్టీ నుంచి మా అధ్యక్షులు కానీ, మా మాజీ కార్పొరేటర్ అంజిరెడ్డి గారు కానీ, కాలనీ వాసులు కానీ, మేమందరము కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ని అందరినీ చెప్పడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇల్లీగల్ కానీ ఇవన్నీ ఇక్కడ నుంచి తీయాలి. ఇలా దౌర్జన్యం చూడండి. రాత్రిపూట ఇప్పుడు పిల్లలు కానీ లేడీస్ కానీ ఎవరైనా ఉంటే ఏదైనా ఆబ్జెక్షన్ చేస్తే వాళ్ళు కొడతారా? అసలు అంత పవర్ ఎక్కడి నుంచి? అంటే వాళ్ళు ఏమైనా నషాలో ఉన్నారా, ఏమైనా మత్తులో ఉన్నారా? అసలు ఏం చేస్తుండ్రు వాళ్ళు ఇక్కడ? ఎంతమంది వచ్చి ఇక్కడ 100 మంది వచ్చిండ్రు. ఎవరి కోసం వచ్చిండ్రు? వాళ్ళు ఉట్టినైతే రారు కదా. మన ఇంటి మహిళలు బయటకు వచ్చిందంటే ఏదో చాలా పెద్ద కారణమే ఉంటుంది. ఈ బిల్డర్ని కూడా ఎట్లాంటి పర్మిషన్ లేని దానికి ఇప్పుడు జెప్టోని ఎట్లా ఇచ్చిండు అసలు? వాస్తవానికి వాళ్ళకి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇమీడియట్లీ మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇల్లీగల్ అని మీరే అంటున్నారు కదా, దాని మీద చర్య మరి ఎట్లా తీసుకుంటారు? నేను అదే అంటున్నాను. నేను ఆల్రెడీ జోనల్ కమిషనర్ గారికి ఈ బిల్డింగ్ గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డిఈ గారికి కూడా ఇచ్చాం కరెంట్ పవర్. మన ఎలక్ట్రిసిటీ పవర్ డిపార్ట్మెంట్కి కూడా ఇవ్వడం జరిగింది. ఏమని మీరు ఇమీడియట్లీ మీరు పవర్ కట్ చేయాలి, వాళ్ళ మీద ఇట్లా జుర్మానాలు వేయాలి, ఫైన్స్ వేసి వాళ్ళని బుద్ధి చెప్పాలని మేము ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి 101% కాలనీ వాళ్ళతోనే ఉంటుంది. ఎప్పుడైనా ఏ ఇబ్బంది ఉన్నా మేము ఏ రాత్రి అయినా ఉంటాము. అందరూ చెప్పినట్టు మేము నిన్న రాత్రి బాగా ఫంక్షన్స్ ఉన్న వరకు అందరు ఎక్కడికో అక్కడికో వాళ్ళందరూ స్ట్రక్ అయ్యే వరకు ఎవరు రాలేకపోయిండ్రు టైంకు. కానీ వచ్చినా రాకపోయినా వాళ్ళు 100 మంది వచ్చి దాడి చేస్తే ఎవరు ఊరుకుంటారండి? మనం అందరం పబ్లిక్ కోసమే కదా. మీరందరూ కూడా ప్రెస్ ముఖంగా మీరందరూ కూడా వాళ్ళందరికీ మంచిగా గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మా వద్దకి ఈ విషయము తెలియగానే ఇమ్మీడియట్లీ మార్నింగ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎలా ఉందంటే ఒకరిని రక్షించబోతే వీళ్ళ తలకాయలు వలకొట్టడం ఇది చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము రానున్న రోజుల్లో కూడా ఇలాంటి రిపీట్ చేస్తే మాత్రం ఆ యజమాన్యానికైనా జెప్టో వారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి. మీ వ్యాపారాలు చేసుకుంటే క్రమబద్ధంగా చేసుకోండి, కానీ ప్రజల మీద మీరు ఇలాంటి దౌర్జన్యం చేస్తే మాత్రం ఇది ప్రజాపాలన. ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం 100% ఖండిస్తుంది. మేము మాకు తెలియగానే సంబంధిత అధికారులకి అందరికీ కూడా పోయి మా సిఐ గారు కూడా కలవడం జరిగింది. ఆయన కూడా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఆ కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. అలాగే జెడ్సీ మేడము మన గుప్తా మేడం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు వెళ్ళి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటా అనేసి దీని మీద కమిటీ వేసి విచారణ కూడా తీసుకుంటా అన్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వీరికి ఇంకెప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివి మీరు చేసే మాత్రం మేము ఊకోమనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం.